హాయ్ అండి, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆలు గ్రేవీ కర్రీ. ఈ ఆలు గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్న సైజు ఆలు ఉంటే వండుకోవచ్చండి. ఇలా వండుకుంటే ఎగ్స్ లాగా అనుకుని పిల్లలు ఇష్టంగా తినేస్తారు. నా దగ్గర ఇప్పుడు పెద్ద సైజు ఆలు ఉన్నాయండి, చిన్న సైజు ఆలుగడ్డలు లేవు. అందుకని నేను ఈ పెద్ద సైజు ఆలుగడ్డలని పొట్టి తీసేసి ఇలా స్పోర్క్ తోటి అయితే ఇలా రంధ్రాలు చేసుకుంటున్నాను. ఇలా రంధ్రాలు చేయడం వల్ల, ఇలా గుచ్చడం వల్ల మనకు ఉప్పు కారం అనేది లోపలికంటూ వెళ్తుందన్నమాట. అందుకని నేను పొట్టు తీసేసి ఇలా చేసుకుంటున్నాను. ఇది ఉడకపెట్టి కూడా పొట్టు తీసి ఇలా వండుకోవచ్చు. ఇంక ఇప్పుడు నేను దీనికి ఏమేమి తీసుకున్నాను అనేది చూసేద్దాము. ఒక పెద్ద సైజు టమాటా, ఒక పెద్ద సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర అయితే పోపు దినుసులకి తీసుకున్నా. అన్నీ ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నా. చూడండి, ఆలునైతే ఇలా గుచ్చేసుకుని ఇలా 2 ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నా. అలాగే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. నేను కుక్కర్లో తయారు చేస్తున్నా కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నా. అలాగే స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుని ముందుగా ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఆలునైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ పెరుగుతుంది. ఆలు కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ముందుగా ఆలుని వేపించుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఇలానే ఆలు కర్రీ వండేటప్పుడు ముందుగా వేపించేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు కూడా చూడండి, ఎగిపోయినాయి. ఇట్లోకి అయితే తీసేసుకుని దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. మళ్ళీ అదే ఆయిల్లోకి మనము పోపు దినుసులు, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వేపించుకోవాలి. అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇలా వేసి వేపించుకోవాలి. కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని మళ్ళీ అది కూడా బాగా వేగేటట్టు వేపించేసుకోవాలి. ఇలా కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలు, పెద్దలు అందరూ కూడా. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా కాకుండా వాటిని వెరైటీగా చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు చిన్న సైజు ఆలు కనిపిస్తాయి కదండి, అవి మేమైతే ఆలు అంటామండి ఇక్కడ. మరి మీరు ఏ విధంగా పిలుస్తారో కామెంట్ చేయండి. కొన్ని చోట్ల బంగాళాదుంపలని అంటారు ఆంధ్ర సైడు. ఈ చిన్న సైజు బంగాళాదుంపలని తెచ్చుకుని ఉడకపెట్టి పొట్టు తీసి మా అమ్మగారు అయితే అలా వండేవారు. ఇంకా మేమైతే గుడ్లని పీల్ అవుతూ చాలా ఇష్టంగా తినేసేవాళ్ళమి. మాకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను కూడా తీసుకొస్తాను చిన్న సైజు. కాకపోతే ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ పెద్ద సైజే ఉన్నాయి, చిన్న సైజు ఆలు కనిపించలేదు. అందుకనేసి ఇప్పుడు మనము ఆనియన్స్ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేపించుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా వేపించి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసి బాగా కలుపుకుని ఇలా వేపించుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా వేపించిన తర్వాత నేను 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలాని అయితే తీసుకున్నాను. నేను గరం మసాలా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటా కాబట్టి అదే మసాలాని వేసుకుంటే చాలా బాగుంటుంది. మరి బయట నుంచి తెచ్చుకునేది అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం పల్లీల పొడి కూడా వేసుకున్నాను. ఈ పల్లీల పొడి మనం వేపించిన పల్లీలని ఇలా పల్లీలు, నువ్వులు పొడి చేసి పెట్టుకుంటే మనం కర్రీలో వేసుకుంటే గ్రేవీ వస్తుంది. అలాగే కూరకు కూడా టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను సరిపడా వాటర్ వేసుకున్నాను. కుక్కర్లో తయారు చేసేటప్పుడు వాటర్ ఎక్కువ పట్టదండి, అందుకనే ఒక పావు కప్పు వాటర్ వేసి ఇలా మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని 3 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇలా గ్రేవీతోటి చాలా టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి.